2014 ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, లేక దేశంలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కావచ్చు. మొత్తంగా చూసుకున్నప్పుడు సామాజిక మాధ్యమాల పాత్ర కీలకమైంది. అంటే సోషల్ మీడియా. ఇప్పుడు అదే విధంగా ఏపీలో జరగబోతున్నటువంటి రాజకీయాలకు ముందుగానే ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి జగన్ పేరిట 11 ఛార్జ్ షీట్లు వివరాలు. జగన్ పేరిట అంటే స్ప్రెడ్ చేస్తుంది జగన్ కి యాంటీగా ఉన్నవారు. అందులో మ్యాటర్ మొత్తం కూడా జగన్ది అని చెప్తూ ఉన్నారు. ఇందుకే మ్యాటర్ ఏంటంటే జగన్ పై నమోదైన 11 ఛార్జ్ షీట్ల వివరాలు అంటూ కూడా ఇందులో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అందులో మొదటిది 75 ఎకరాల స్థలాన్ని హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మరియు అరవిందో గ్రూప్ కి కేటాయించేందుకు గాను జగన్ రెడ్డి గారికి ముట్టిన డబ్బు 29 కోట్లు. రెండవ ఛార్జ్ షీట్ వ్యక్తిగత పెట్టుబడిదారుల నుంచి 35.64 కోట్లు సేకరించి మోసగించినందుకు. మూడవ ఛార్జ్ షీట్ 133 కోట్ల 74 లక్షల రూపాయలు రామ్కీ ఫార్మసీ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రీన్ బెల్ట్ విషయంలో మితిమీరిన ప్రయోజనాలను ఆశించి పరస్పర ఒప్పందంతో 10 కోట్లను జగన్ గారు లంచంగా తీసుకున్నందుకు గాను. నాలుగవ ఛార్జ్ షీట్ నియమ నిబంధనలను కాలరాస్తూ 22,000 ఎకరాల స్థలాన్ని వాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఇచ్చినందుకు పరస్పర ఒప్పందంగా జగన్ గారి పరిశ్రమకు 854 కోట్లను అందించినందుకు. ఐదవ ఛార్జ్ షీట్ కడప జిల్లా తల్లమంచిపట్నం గ్రామంలో 407 హెక్టార్ల గనుల తవ్వకాల లీజును పునీత్ దాల్మియా గారి కంపెనీకి మంజూరు చేసినందుకు పరస్పర ఒప్పందంగా జగన్ గారి కంపెనీలో 95 కోట్లు జమ చేసినందుకు. ఆరవ ఛార్జ్ షీట్ ఇండియా సిమెంట్స్ కు కృష్ణా మరియు కొన్ని నదుల జలాలను స్థలాన్ని మితిమీరిన ప్రయోజనాలకు మంజూరు చేసేందుకు గాను ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్ గారు పరస్పర ఒప్పందంతో జగన్ గారి కంపెనీలో 140 కోట్లను జమ చేసినందుకు. ఏడవ ఛార్జ్ షీట్ పెన్నా గ్రూప్ కంపెనీస్ కు. ఏడవ ఛార్జ్ షీట్ పెన్నా గ్రూప్ కంపెనీస్ ప్రతాప్ రెడ్డి గారు తమ కంపెనీలకు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, కర్నూలు జిల్లాలో 307 హెక్టార్ల భూములో లైసెన్స్ పొందేందుకు గాను, రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల గనుల తవ్వకాల లైసెన్స్ పునరుద్ధరించేందుకు గాను మరియు బంజారా హిల్స్ లో తలపెట్టిన హోటల్ ప్రాజెక్టుకు ప్రయోజనాలను చేకూర్చేందుకు గాను ప్రతిఫలంగా పరస్పర ఒప్పందంతో జగన్ గారి కంపెనీలో 68 కోట్లను పెట్టుబడిగా పొందినందుకు. ఎనిమిదవ ఛార్జ్ షీట్ కడప జిల్లాలో 2037.54 ఎకరాల పాలరాతి గనుల తవ్వకాలను నియమ నిబంధనలను అతిక్రమించి ఉల్లంఘించి రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ కు కట్టబెట్టినందుకు గాను. తొమ్మిదవ ఛార్జ్ షీట్ అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు మరియు పెట్టుబడులకు నిబంధనలను అతిక్రమించి స్థలం కేటాయించేందుకు గాను పరస్పర ఒప్పందంతో జగన్ గారి జగతి పబ్లికేషన్స్ కంపెనీలో 50 కోట్లను పెట్టుబడిగా పొందినందుకు. పదవ ఛార్జ్ షీట్ శంషాబాద్ పెట్టుబడుల పేరుతో ఇందు టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ కు 250 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా క్యారమెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 15 కోట్లు పెట్టుబడులను పొందినందుకు. ఇవి మాత్రమే కాక హవాలా నేరానికి సంబంధించి 840 కోట్లను సరికొత్తగా ఈడీ జప్తు చేయడం జరిగింది. ఇన్ని ఆర్థిక నేరాలకు అరెస్ట్ అయినటువంటి జగన్ కు మనం పట్టం కడితే రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్ర పుట్టగతులు ఉంటాయని ఎవరైతే జగన్ కి యాంటీగా ఉన్నారో వారంతా కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఛార్జ్ షీట్ వివరాలు ఏవైతే ఉన్నాయో ఇందులో వాస్తవాలెన్ని అవాస్తవాలెన్ని అని జగన్ మరియు జగన్ అభిమానులు గనక సోషల్ మీడియాలో చెప్పినట్లయితే ఖచ్చితంగా వాటికి తాళం పడే అవకాశం ఉంది. జగన్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవసరం ఉంది. అదే విధంగా మంచి గెలుపుతో ఆయన గెలిచే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇవి అబద్ధాల నిజాలని తేల్చాల్సింది జగన్ మరియు జగన్ అభిమానులే.